వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ముందుగా నమస్కారం అండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అంశం గురించి మనము డిస్కస్ చేద్దాము. జూనియర్ ఎన్టీఆర్ యొక్క వార్ 2 యుద్ధభూమి నుంచి ఫినిష్ చేసుకొని మరొక మూవీకి పెద్ద సంస్థ అయినటువంటి మైత్రి మూవీస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ మూవీలోకి అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ యొక్క మూవీ యొక్క అప్డేట్ గురించి, ఆ యొక్క మూవీ యొక్క విశేషాల గురించి, వాటి యొక్క యాక్షన్ సన్నివేశాల గురించి ఏ చోట విన్నా డిస్కషన్స్ కొనసాగుతున్నాయన్నమాట. అంతకుముందు వార్ 2తో ముంబై వీధుల్లో షూటింగ్ని చకచకా ఫినిష్ చేసుకొని రుతిక్ రోషన్తో పోరాట సన్నివేశాలలో కానీ, యాక్షన్ సన్నివేశాలలో కానీ మరియు డ్యాన్స్ సీక్వెన్సెస్లో కానీ ముంబైని షేక్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క యాక్షన్ కానీ, డ్యాన్సెస్ కానీ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని అయాన్ ముఖర్జీ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి వార్ 2ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని యాస్రాజ్ ఫిలిమ్స్ యొక్క ఫిలింని ఫినిష్ చేసుకొని యుద్ధభూమి నుంచి డైరెక్ట్గా మరొక మూవీలో అడుగుపెట్టాడు. ఆ యొక్క మూవీ యొక్క నేమ్ ఏంటి అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క మూవీని దాదాపు ఈ యొక్క మూవీ యొక్క నేము ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రొడక్షన్ నెంబర్ 31గా ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఈ మూవీ, ఇంకా ఈ యొక్క మూవీ యొక్క టైటిల్ రానే వచ్చింది, అదే డ్రాగన్ మూవీ. డ్రాగన్ యొక్క టైటిల్ వింటేనే ఈ యొక్క మూవీ ఎలా ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో కూడా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క కాంబినేషన్ అంటేనే ప్రశాంత్ నీల్ ఒక బ్లాక్ షేడ్తో, బ్లాక్ కలర్స్తోనే యాక్షన్ని పండించేటువంటి ప్రతిభావంతుడైనటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇంకా యాక్షన్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్, డ్యాన్స్ వేయాలంటే జూనియర్ ఎన్టీఆర్, సీన్ పండాలంటే జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి తీరుగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క నటన ఉంటుంది అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ మరియు యావత్ భారతదేశ యొక్క ప్రజలకు కానీ తెలిసినటువంటి విషయమే. అంతటి యాక్షన్ మేకర్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క మూవీలో డ్రాగన్ చేస్తున్నాడంటే అభిమానులకు కానీ మరియు తెలుగు ప్రేక్షకులు కానీ పట్టలేని ఆనందంతో ఉప్పొంగుతున్నారన్నమాట ఈ న్యూస్ విన్న తర్వాత ఈ యొక్క మూవీలో చూసినట్లయితే ప్రశాంత్ నీల్ దాదాపు కేజీఎఫ్ చాప్టర్స్ 1, 2 కానీ, దాని తర్వాత సలారు 1 కానీ సలార్ 2తో కానీ బిజీలో ఉండి వాటన్నిటిని ఇప్పుడు ప్రస్తుతానికి సలార్ 2 పనిలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ యొక్క మూవీలోకి రంగం సిద్ధం చేశాడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనమాట. ఇంకా చూసినట్లయితే వాటిని మించి ఈ మూవీ ఉండబోతుంది అనేటువంటిది 100% చెప్పగలము. ఎందుకంటే దాదాపు ఈ మధ్యకాలంలోనే ఈ యొక్క షూటింగ్లో దిగినటువంటి ఎన్టీఆర్ దాదాపు 2500 మందిని ఈ యొక్క యాక్షన్ సీన్స్లోకి దింపి అసలుకి ఇండస్ట్రీనే ఆశ్చర్యపరచబోతున్నాడు ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు 2500 నటీనటులు అంటే మామూలు విషయం కాదు. ఎటువంటి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయో, ఎటువంటి సీన్లు ఉంటాయో మనము ఎక్స్పెక్ట్ అంతవరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క డ్రాగన్ మూవీలో. తర్వాత వచ్చేసి ఈ యొక్క మూవీలో దాదాపు కన్నడ బ్యూటీ అయినటువంటి రుక్మిణి వాసంత్, అంతకుముందు చాలా తెలుగు సినిమాలకి నో చెప్పినటువంటి రుక్మిణి వాసంత్ ఎన్టీఆర్ అనగానే ఎగిరి గంతేసి ఎస్ చెప్పి ఈ యొక్క మూవీలో ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రొడక్షన్ నెంబర్ 31లో అడుగుపెట్టడం అనేటువంటిది ఈ యొక్క మూవీకి ఒక ప్లస్ పాయింట్. ఇంకా చూసినట్లయితే ఇంకా పెద్ద ఇంకా విలన్స్ కానీ మరియు దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రంగాలలో 24 ఫ్యాక్టరీస్ యొక్క ఆధ్వర్యంలో 24 యొక్క ఫ్రేమ్స్లో ప్రతిభావంతమైనటువంటి టెక్నీషియన్స్ని తీసుకొచ్చి ఈ యొక్క మూవీని ఒక రేంజ్లో తీయడానికి ప్రశాంత్ నీల్ వెనకడుగు వేయటం లేదు. ఈ విషయం మీదనే ఈ యొక్క మైత్రి మూవీస్ వాళ్ళు ట్వీట్ కూడా చేయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ యుద్ధభూమి నుంచి డైరెక్ట్గా డ్రాగన్లోకి ఎంటర్ అయ్యాడు, ఇంకా ఇప్పటి నుంచి వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మయమే అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ యొక్క మూవీస్ యొక్క అప్డేట్ గురించి మనం ఇంకా పరిశీలించినట్లయితే దాదాపు వార్ 2 ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ మూవీని
2026 2025 ఇండిపెండెన్స్ డే రోజు 2025 ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ చేయడానికి వార్ 2 రంగంలోకి సిద్ధమైందనమాట. దాని తర్వాత 2027 సంక్రాంతికి ఈ యొక్క మూవీని, ఏదైతే మూవీ డ్రాగన్ మూవీ ఉందో ఈ డ్రాగన్ మూవీని రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళు రంగం సిద్ధం చేశారు ఈ యొక్క మధ్యకాలంలో. దాని తర్వాత ఈ యొక్క డ్రాగన్ మూవీ వచ్చే సమయానికి వార్ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ వార్తో పాన్ ఇండియా రేంజ్లో వెళ్ళిపోయేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. అది కూడా ఒక చరిత్ర సృష్టించేటువంటి మూవీగా కూడా ఏవికే ఫిలిమ్స్ అధినేత ఆకాష్ చోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క మూవీలో దాదాపు జూనియర్ ఎన్టీఆర్ పాత్ర నెగిటివ్ షేడ్లో ఉన్నా సరే ఈ యొక్క మూవీకి అంతకుముందు ఎవరైతే జాకీ ష్రాఫ్ కానీ లేకపోతే అంతకుముందు నటించినటువంటి నటీనటులకి ఏమి ధీటుగా సమానమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చి ఈ యొక్క మూవీలో నటించేశారు ఆకాష్ చోప్రా. దాని తర్వాత అయాన్ ముఖర్జీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఒక రేంజ్లో చూపించినట్టు సమాచారం అన్నమాట. అంతటి రేంజ్లో వచ్చేటువంటి ఆ వార్ 2 రిలీజ్ అయి ఉంటుంది. ఈ యొక్క డ్రాగన్ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫేము